గతంలో మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని, ఆ తర్వాత మరి డెస్క్టాప్ కంప్యూటర్స్ అని, మధ్యలో క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ అని, వెబ్ టెక్నాలజీస్ అని, వరల్డ్ వైడ్ వెబ్ అని, దానికి ముందు ఇంటర్నెట్ అని, ఇలా రకరకాలుగా టెక్నాలజీస్ డెవలప్ అవుతూ వచ్చినాయి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అలాగే ఇంకొక రకమైన టెక్నాలజీనా అనేది కామన్గా వస్తున్నటువంటి డౌట్. అయితే గతంలో ఉన్నటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా లేయర్డ్గా, అంటే ఒక ఐడియా మీద ఒక ఐడియా, ఒక ఐడియా మీద ఒక ఐడియాని బిల్డ్ చేసుకుంటూ డెవలప్ అయినాయి కాబట్టి మనం ఆ రోజుల్లో ఉన్నటువంటి బిజినెస్ పరమైనటువంటి అప్లికేషన్స్ కూడా, బిజినెసెస్కు వాడుకునే అప్లికేషన్స్ లేదా మామూలుగా మనం అందరూ వాడిన అప్లికేషన్స్ ఎలాంటి అప్లికేషన్స్ అంటే, ఒక టెక్నాలజీలో తయారు చేసినటువంటి బిల్డ్ చేసినటువంటి ఒక అప్లికేషన్ని టెక్నాలజీ మారింది కాబట్టి, న్యూ టూల్స్ వచ్చినాయి కాబట్టి, న్యూ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి ఈ అప్లికేషన్ని కుడి ఎడంగా అలాగే తీసుకొచ్చి కొత్త ప్లాట్ఫామ్లో పెట్టాం. దాన్ని లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మోడల్స్ అన్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కృత్రిమ మేధ అనేది అలా కాదు. ఇట్స్ ఏ కంప్లీట్ షిఫ్ట్, అంటే ఒక పారాడైమ్ షిఫ్ట్ లాగా చూడాలి మనం. గతంలో ద వే మనం ఎలాంటి అప్లికేషన్స్ చేశామో, ఎలా దాన్ని ఆర్కిటెక్ట్ చేసి డిజైన్ చేసి డెవలప్ చేశామో, అలా కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తూ డిఫరెంట్ వే ఆఫ్ బిల్డింగ్ అప్లికేషన్స్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీన్ని నందన్ నీలేఖన్ లాంటి వాళ్ళు రూట్ అండ్ బ్రాంచ్ సర్జరీగా అభివర్ణించారు. అంటే ఏంటంటే సమూలమైన మార్పులు తీసుకొస్తూ వేర్ల దగ్గర నుంచి బ్రాంచెస్ వరకు కూడా మారుతాయి. అంటే ఏంటంటే మనం అన్ని దశల్లో కూడా ఈ మన ఆలోచన విధానాన్ని, అప్లికేషన్ పనిచేసే విధానాన్ని, అప్లికేషన్కి సంబంధించినటువంటి కోడింగు లేదా అప్లికేషన్కి సంబంధించినటువంటి ఏజెంట్స్ని, ఇలా మనం ఏ రకంగా ఆలోచించినా, ఎలాంటి వర్క్ డివిజన్ చేసుకుని చూసినా ఎంటైర్ సిస్టమ్స్ ఇవి చాలా కొత్తగా కనిపిస్తాయి, చాలా డిఫరెంట్ ఫ్రమ్ ఓల్డ్ అప్లికేషన్స్ లాగా కనిపిస్తాయి. కాబట్టి డెఫినెట్గా ఈ ఆ కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే అప్లికేషన్స్ అన్నీ కూడా రాబోయే సంవత్సరాలు, రాబోయే రోజుల్లో చాలా చాలా డిఫరెంట్గాను, చాలా కేపబుల్గాను, చాలా ఎఫిషియెంట్గాను పనిచేసే అవకాశం ఉంటుంది. గతంలో లాగా మనం ఎంతో కష్టపడి వీటిని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ కలిసి ఒక కామన్ అప్లికేషన్ వాడుకున్నాం. ఉదాహరణకి స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలంటే శాస్ వాడుకున్నాం. ఏదన్నా ఈఆర్పి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వాడుకోవాలనుకుంటే ఇంకొక ప్రొవైడర్ని వాడుకున్నాం. అలాగే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాంటి స్వీట్స్ వాడుకున్నాం. నిజంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వర్డ్ ప్రాసెసర్స్ కానివ్వండి, స్ప్రెడ్షీట్స్ చేసుకోవడానికి కానివ్వండి, పవర్ పాయింట్ స్లైడ్స్ చేసుకోవడానికి కానివ్వండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేసుకోవడానికి కానివ్వండి, మీరు ఏది చేయాలనుకున్నా కానీ అన్నీ కూడా ఒక బండిల్ చేసి వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్వీట్ అని అమ్ముతున్నారు. కానీ చాలామందికి దాంట్లో 5%, 10% కంటే వాళ్ళు ఉపయోగించుకోలేరు, ఉపయోగించుకునే అవసరాలు కూడా పడతాయి. కానీ ఒక 5% కోసం మనం అంత పెద్ద బండిల్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు? ఆ అప్లికేషన్స్ డెవలప్ చేయటం టీడీఎస్ ప్రాసెస్ కాబట్టి, ఎక్కువ మంది ఇంజనీర్స్, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి, ప్రతి బిజినెస్కి దాన్ని కస్టమైజ్ చేయడం కష్టం కాబట్టి, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఇండివిజువల్గా మనం ఇంట్లో వాడుకోవాలనుకున్నా లేదా క్లాస్ రూమ్స్లో వాడుకోవాలనుకున్నా, మనం ఎక్కడ వాడుకోవాలనుకున్నా కానీ అందరం కూడా ఒక పెద్ద మ్యామత్ బండిల్ని కొనుక్కున్నాం. డెఫినెట్లీ ఎకనామికల్లీ అది ఎఫిషియెంట్ కాదు ఆ మోడల్. ఇప్పుడు రాబోయే రోజుల్లో నాకు క్యాలెండర్ అప్లికేషన్ కావాలన్నారనుకోండి, ఇలా కావాలన్నారనుకోండి, మీ ఆఫీస్కి, మీ స్మాల్ బిజినెస్కి, మీ బిజినెస్కి లేదా మీ స్కూల్ ఆర్ యూనివర్సిటీకి మీకు ఏ స్థాయిలో ఎంత ఎంత ఎన్ని డీటెయిల్స్ తోటి ఎంత కాంప్రహెన్సివ్గా ఈ అప్లికేషన్ కావాలో అంత కాంప్రహెన్సివ్గా మీరే చేసుకోవచ్చు. తక్కువ మ్యాన్ పవర్తో చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఖర్చు తగ్గిపోద్ది, దాని ఆపరేషనల్ కాస్ట్ తగ్గిపోద్ది, దానికి
దాని ఎఫిషియన్సీ సూట్స్ మోర్ టువర్డ్స్ యువర్ స్పెసిఫిక్ కేస్. మీ స్పెసిఫిక్ కేస్‌కి తగినట్టుగా ఉంటుంది అప్లికేషన్. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనం కామన్ బండిల్స్‌ని, కామన్ అప్లికేషన్స్‌ని, కామన్ సర్వర్స్‌ని అలా కొనుక్కొని వాడుకోవటం కాకుండా, కొనుక్కొని మనకి కస్టమైజ్ చేసుకొని వాడుకోవటం కాకుండా, మనకి ఎలా కావాలో అలా చేసుకునే అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మనం చేయబోయే వర్క్ అంతా కూడా హైలీ స్పెసిఫిక్, highly individualized, highly customized to the specific needs of an individual or a company or a small firm or an educational institution or an institution. మీరు ఆర్ ఏ హెల్త్ కేర్ ప్రొవైడర్, మీరు ఎవరికి ఎలా కావాలన్నా కానీ అలాంటి అప్లికేషన్స్ని అతి తక్కువ ఖర్చులో, తక్కువ టైంలో, మోర్ ఎఫిషియెంట్గా చేసుకునే అవకాశాలు ఈ ఏఐ సెట్ ఆఫ్ టూల్స్ ఇస్తాయి అన్నమాట. ఇన్ దట్ సెన్స్ ఏఐ అనేది ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్. గతంలో మనం చూసినటువంటి టెక్నాలజీస్ అన్నిటితో, ఆ మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీస్ కానీ, క్లయింట్ సర్వర్ టెక్నాలజీస్ కానీ, వరల్డ్ వైడ్ వెబ్తో మనం చేసినటువంటి రౌండ్ ట్రిప్ అప్లికేషన్స్ కానీ, వాటన్నిటితో పోల్చుకుంటే ఇవాళ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి టు డెవలప్ హిజ్ ఓన్ ఆర్ హర్ ఓన్ అప్లికేషన్ టు సూట్ దేర్ నీడ్స్ ఇన్ ఏ మచ్ మోర్ ఎఫిషియంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్. అందుకని దాన్ని పారాడైమ్ షిఫ్ట్ అన్నాం.